దివంగత రాజశేఖర రెడ్డి గారి చేత ఎన్నో ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి కాటసాని రాంభూపాల్ రెడ్డి. చరిత్రలో నిలిచిపోయేటటువంటి పేరు. ఫ్యాక్షనిజం నుంచి రాజకీయంలో ఇన్ని సంవత్సరాల ప్రస్థానం, 6 సార్లు శాసనసభ సభ్యత్వం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనేది నా పట్టుదల. ఏ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చినారో 2004 నుంచి 2009 వరకు కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 6 సంవత్సరాల పాటు కాదు, 6 ఎలక్షన్స్లో విజయం సాధించి గొప్ప ఎమ్మెల్యేగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంతేకాక తన నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యేగా ఎవరి వంతు బాధ్యత వారు నిర్వర్తించడం ఒక ఎత్తు, కానీ మరింత లోతుగా, మరింత డీప్గా వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యంగా పాటుపడడం మరో ఎత్తు. స్వయంగా దివంగత రాజశేఖర రెడ్డి గారి చేత ఎన్నో ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి, అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి. చరిత్రలో నిలిచిపోయేటటువంటి పేరు. ఆయనతో మాట్లాడి ఈసారి ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఆయన చేయవలసినవి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా, ఏం చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. పాణ్యం అంటే మీరంటే పాణ్యం. ఫ్యాక్షనిజం నుంచి రాజకీయంలోకి ఇన్ని సంవత్సరాల ప్రస్థానం, 6 సార్లు శాసనసభ సభ్యత్వం. ఎలా సాగుతుంది మీ జీవితం, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చినామో 1985లో మొట్టమొదటిసారిగా పాణ్యం నియోజకవర్గం నుంచి బనగానపల్లి నుంచి ఎమ్మెల్యేగా, బనగానపల్లి అప్పుడు పాణ్యం హెడ్ క్వార్టర్గా ఉండేది, అప్పుడు 85లో ఎమ్మెల్యేగా వచ్చినాను. 85 నుంచి 99 వరకు కంటిన్యూగా 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా వచ్చాను. ఏదైతే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనేది నా పట్టుదల. ఎందుకని? కాసు కృష్ణారెడ్డికి ఆ రోజు క్యాన్వాస్ చేసాం. నేను ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనుకున్నాను. మళ్ళీ మా ఫాదర్ వాళ్ళు చనిపోయిన తర్వాత చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనుకున్నాను. ఎమ్మెల్యే హోదా లేకపోతే ఆయన పక్కనుండే బలగము ఇదంతా ప్రజలకు ఒక సేవ చేయాలనేది తప్ప ఆర్భాటము దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ పేద ప్రజలకు సాయం చేయాలనేది ఆ ఉద్దేశం, అంతే తప్ప ఏం. ఓకే, ఇన్నాళ్ళ ప్రస్థానం మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఎమ్మెల్యేగా 3 టర్మ్స్ ఎమ్మెల్యే కంటే నేను ఏ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చినానో 2004 నుంచి 2009 వరకు నా ఎమ్మెల్యే టర్మ్లో మాత్రం యాన్సెప్ట్ నేను ఎక్కువ కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి. 2004 నుంచి 2009 వరకు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏమి చేయగలడు అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం మాకు ప్రజాపదం పెట్టినాడు. ప్రతి ఒక్క విలేజ్ కూడా తిరగడానికి సంవత్సరానికి ఒకసారి తిరిగి ఆ విలేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ పేద ప్రజలకు ఏం చేయడం కానీ మంచి అవకాశం ఇచ్చిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. దాంతో ప్రజలకు అట్టడుగు, దాంతోపాటు నేను ఫ్యాక్షన్గా రాజీ కావడం, రాత్రి 10 గంటల వరకు కూడా విలేజెస్ తిరిగినాను మొత్తం. అంతకుముందు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కొద్దిగా రాత్రిపూట తిరగడం అనేది కొద్దిగా ఇబ్బంది అయిన కూడిన పరిస్థితి. అంటే 2004లో కాంప్రమైజ్ అయిన తర్వాత చాలా వరకు అట్టడుగు ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాం. రాత్రి కూడా ప్రజాపథంలో రాత్రి 8-9 గంటల వరకు తిరిగి మళ్ళీ అదే ఊర్లోనే ఉండి మళ్ళీ ఉదయం మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. అప్పుడు ప్రజలకు ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏం కథ చేయగలిగినాం. అది మాత్రం ఒక ఎమ్మెల్యేగా 2004 నుంచి 2000 మాత్రం నా జీవితంలో నేను ఎమ్మెల్యేగా ప్రజలకు మనం అందుబాటులోనే చేయగలిగినాము. అవన్నీ చాలా వరకు చేయగలిగినాం. 2014లో మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసినాము. ఇంకా నాకు తెలుగుదేశం కానీ దీంట్లో పోవడం ఇష్టం లేక నేను ఖచ్చితంగా ప్రజలలో ఏమి బలం ఉంది ఒక్కసారి చూసుకున్నాం పాణ్యం నియోజకవర్గం ప్రజలు అనేది ఉద్దేశంతోనే నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా గెలుసా అనే ధైర్యం నాకు ఉన్నది. కేవలం 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం ఒక 8,000 ఓట్ల తేడాతోనే ఓడి. అది కూడా
అది కూడా ఎస్పీరెడ్డి నమ్మి మోసపోయినాం. ఎస్పీరెడ్డి నీకు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయమని చెప్పాను. దాని నుంచే మనం కొద్దిగా ఇబ్బంది జరగడం జరిగింది. అది కేవలం మీకు మాత్రమే సాధ్యం, మీకు కాబట్టి అంత తక్కువ దీంతో ఓటింగ్తో ఇండిపెండెంట్గా పోవడం అనేది జరుగుతుంది మామూలుగా. ఆ తర్వాత మీరు బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి అనే ఉద్దేశంతోనే చూసాం. కానీ వాళ్ళప్పుడు బీజేపీలో ఉన్న కూడా వాళ్ళు అంతకుముందు బాగానే ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళంతా కూడా కొత్తగా వచ్చిన లీడర్లను వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి కానీ ఇంకొకరి కానీ వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. దాంతో ఒకటి ఇంకా నాకుండే అన్నిటికంటే ముఖ్యం జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, టికెట్ ఇస్తానని చెప్పడం, మనం వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి ఏ పార్టీలోనే రాజశేఖర రెడ్డి అభిమానిగా, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అభిమానంగా ఉండేవారు. బీజేపీలోనే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ. రాజశేఖర రెడ్డి గారు మీ మీద విపరీతమైనటువంటి ప్రేమని, ఆప్యాయతని కురిపించేటటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వంలోనూ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు జగన్ నాయకత్వంలోనూ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరి మధ్య మీకు ఏమన్నా కనిపించినటువంటి తేడా ఏమన్నా? అంటే రాజశేఖర రెడ్డి మాకంటే పెద్దోడు, జగన్మోహన్ రెడ్డి మాకంటే చిన్నోడు. అంటే నేను ఫస్ట్ టర్మ్ అయినప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. అంటే ఆ ఏజ్ డిఫరెన్స్ తప్ప వాళ్ళు రాజశేఖర రెడ్డిని ఎంత మేము అడిగిన పనులు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనులు చేస్తున్నాడు. ఇద్దరు తండ్రి కొడుకు మా మీద అదే ప్రేమ చూపిస్తున్నారు. ఇంతకాలం పాటు మీరు శాసనసభ్యుడిగా ఉండి కూడా ఒక్కసారి కూడా మీరు మంత్రి పదవిని తీసుకోలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు మీ పట్ల చూపించిన గౌరవం, ఆయన మీతో చెప్పినటువంటి మాట నాకు తెలుసు. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను అని ఆయన మీతో ప్రస్తావించినటువంటి సందర్భం నాకు తెలుసు. కానీ ఈసారి విజయం సాధిస్తే, పార్టీ విజయం సాధిస్తే, మీరు కాదు పార్టీ విజయం సాధిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, మేము చెప్పడానికి కష్టమైంది. ఆయన మీద ఎవరు ప్రేమ ఉందో. దివంగత నేత రాజశేఖర రెడ్డి అక్కడ కొద్దిగా ఇబ్బంది జరిగిపోయింది తప్ప, వాళ్ళు ఒక మంత్రి పదవి విషయంలో మనకు కొన్ని పరిస్థితుల్లో న్యాయం చేయలేకపోయినారు తప్ప, అన్ని విషయాల్లో మనకు అన్ని విధాలా న్యాయం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలాసార్లు మీ పేరు ఫైనల్ దశకి వచ్చి కూడా లాస్ట్ మూమెంట్లో తప్పిపోయినటువంటి సందర్భాలలో నాతో పాటు ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏమంటే, మేమేదో స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరి మాట వినము, మేము ఇబ్బంది అనుకున్నాం. కానీ ఎప్పుడు అందరూ నా వ్యక్తిత్వం తెలుసుకునే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఫిల్అప్, మన ఎమ్గనూరు కేశవరెడ్డి వీళ్ళందరూ కూడా నాతో ఇప్పుడు బాగా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు నువ్వేదో మొండెను అనుకుంటున్నాము, నువ్వు ఇట్లా ప్రజలకు ఇట్లా మనం నాయకులకు ఇంత సూటిగా మనం ఖచ్చితంగా పార్టీ కోసం అట్లా అనుకున్నప్పుడు అట్లని మనం ఇట్లా అనుకుని మేమందరం వేరే విధంగా ఆలోచన చేసి నువ్వు ఎవరి మాట వినవు అనుకునే, కానీ ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటామని మేము అనుకోలేదని చెప్పి. పాండ్య నియోజకవర్గానికి ఈసారి మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమ్మీడియట్గా చేయవలసినటువంటివి ఏం లేదు. ఓరవకల్లు ఇండస్ట్రియల్ బాగా డెవలప్ చేయడం, యూత్కు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దాంతోపాటు మల్లికార్జున్ రిజర్వాయర్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మొత్తం సర్వే అంతా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. దాన్ని ఎక్కడ అనేది మనం ఒక్కసారి ప్లేస్ ఫిక్స్ చేసి మొత్తం ఆదిగిన వచ్చేస్తే ఓరవకల్లు, గడివేముల మండలము, కొన్ని విలేజెస్కు గ్రావిటీ మీద వాటర్ ఇవ్వచ్చు. డ్రింకింగ్ వాటర్ కర్నూలు టౌన్కు ఇబ్బంది లేకుండా మొత్తం ఈ ఓరవకల్లుకు, కల్లూరుకి, ఇంకా కొద్దిమ విలేజెస్కి అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయవచ్చు. దానికోసం 1250 కోట్లు కావాలి. అది ఈసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రితో ఇప్పటి వరకు చేసినటువంటి సేవ పాండ్యంకి మీకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిందా? 100%. మనము చాలా వరకు ఇప్పుడు మన గోర్కల్ రిజర్వాయర్ అంతా కొద్దిగా డ్యామేజ్ అయితే మొత్తం గ్రీన్కో వాళ్ళతో ఒప్పించి వాళ్ళతో వర్క్ చేపించి 11 టీఎంసీలు నీళ్లు నిలబెట్టి ఈ రోజు వరకు కూడా ఇంకా 4 టీఎంసీలు గోర్కల్ రిజర్వాయర్లు ఉన్నాయి. అంటే ఇంతవరకు రైతులకు నీళ్ళు ఇచ్చిన సంతృప్తి చాలు. మొత్తం చాలా వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి
మేము విజయం సాధించి తీరతాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓడిపోయేటోడు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లు నిలబడి నేను ఓడిపోతాను ఎవరు చెప్పాడు. ప్రతి ఒక్కడు వాడిని డిపాజిట్ రానోడు కూడా నేనే గెలుస్తానని అవతలోడు గెలిచాడని చెప్పాడు. అది రాజకీయాలలో సహజం. ప్రజలు నిర్ణయించాలి ఎవరిని గెలిపేయాలా ఎవరిని గెలిపేయకూడదు. 2019లో మీ చేతిలో ఓడిపోయినటువంటి అదే ప్రత్యర్థి మళ్ళీ ఈసారి మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది ఈ మామూలు రాజకీయాలు ఉన్నప్పుడు దాని గురించి పెద్దగా ప్రజలు ఎవరిని నిర్ణయించి ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేస్తారు తప్ప వీళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి కూడా ఉండనే ఉండదు. తెలుగుదేశం పార్టీ నేతలు మీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. భూములకు సంబంధించి కానీ భూ కబ్జాలు చేస్తున్నారని కానీ వీటన్నిటికీ మీ సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తాను, నేను ఎవరికి కబ్జాలు చేస్తున్నానో ఎక్కడ ఆ బాధితులను తీసుకొచ్చి చెప్పమని చెప్పండి. ఎవడో కబ్జా చేసేది ఎవడో ఉండేదానికి నాకు ఏం సంబంధము? నాకు యోనిపేటలో ఉండేటోళ్ళు వాళ్ళు ఎవరన్నా మనమ్మడి తిరిగేటోడో లేకుంటే మనమ్మడి కంటిన్యూగా ఉండి వాళ్ళతో ఏదైనా బిజినెస్ నాకు సంబంధాలు ఉంటేనే ఇంకొకటి మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు ముజఫర్ నగర్లో ఒక ఎగ్జాంపుల్ చాలు, ఇంతకంటే అందరు కూడా ప్రజలు కానీ ఇంకొకరు కూడా తెలుసుకొని 1981లో తెలుగుదేశం నాయకుడే దానారెడ్డి అతను చనిపోయినాడు. అతను మొత్తం లేఅవుట్ వేసినాడు, మొత్తం 8 ఎకరాలే. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ అంతా నా దగ్గరికి వస్తే 3 ఎకరాల 25 సెంట్లు అది ఖాళీగా ఉంటే మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫెన్సింగ్ వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. కొంతమంది అంతా కోర్టులో ఉంది. రాంభూపాల్రెడ్డికి ఏం సంబంధం? 1981 రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రాంభూపాల్రెడ్డి వచ్చింది 2009లో ఇక్కడ కర్నూలు టౌన్కి వచ్చినది. అంతకుముందు జరిగిన దానికి రాంభూపాల్రెడ్డికి ఏం చెప్పండి. ఇప్పుడు ఏమన్నా రాంభూపాల్రెడ్డి కర్నూలు టౌన్లో ఉన్నాడా? అంతవరకు రాంభూపాల్రెడ్డి ఒకవేళ ఏదైనా ఉంటే 2001, 2002లో ఏదైనా ఒక ఇండ్ల స్థలాలు ఏదైనా కొనింటే అంతకుముందు ఎక్కడ కూడా కర్నూలు టౌన్లో ఎక్కడ కూడా లేని కూడా లేవు. మీరు చాలా నిగర్వి, స్నేహశీలి, అందరితో చాలా హాయిగా ప్రశాంతంగా అందరితో దగ్గరగా ఉంటారు. మీకు కూడా అంటే రాజకీయంగా మీకు ఆ రకమైనటువంటి శత్రుత్వం ఎవరితోనైనా ఉందా? నేను తెలుగుదేశం వాళ్ళతో 90% వాళ్ళతో ఉండేట్టే. ఇంకా వాళ్ళు నాకు ఇప్పుడు ఈ పాణ్యం నియోజకవర్గంలో ఉండేటోళ్ళు తప్ప బయట ఉండేవాళ్ళు నాతో బాగానే ఉంటారు. నేను అందరితో మాట్లాడతాను. ఎవరైనా మన పార్టీ కాకపోయినా వాళ్ళు ఏదైనా ఉంటే కూడా మనం అడిగిన వాళ్ళకు మనం అన్నీ ఇవ్వాలి. మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నేను ఎక్కడో మనం హైదరాబాద్ కానీ ఇంకొకరు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని వేరే వాళ్ళ ద్వారా మాట్లాడినప్పుడు ఈ మినిస్టర్ల ద్వారా సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ ద్వారా చెప్పేసి మేము పలానా దగ్గర పిఎస్లు ఉన్నాం మాకు ఏమంటే కూడా మన చేతనైన కాడికి వాళ్ళకి అందరికీ దర్శనాలు ఇప్పగలిగినాము. దాంట్లో మనం ఎప్పుడు కూడా నో అనే పరిస్థితి. నా దగ్గర ఉండే పాలసీ ఒకటే, సిఎంఆర్ఎఫ్ అవన్నీ కూడా ఈ తెలుగుదేశమా కాంగ్రెస్ అని చూడకుండా ఎవరైనా మన దగ్గరికి ఇచ్చేసి అప్లికేషన్ ఇచ్చే డైరెక్ట్గా ఇచ్చి వాళ్ళకి ఇప్పించే పరిస్థితి. మా దగ్గరికి వచ్చిన అప్లికేషన్ నో అని చెప్పేది ఏమి ఉండదు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాజధాని ఎక్కడ అనేది చంద్రబాబు హయాంలో దానికి కావాల్సినటువంటి ప్రయత్నం కానీ జరిగింది కానీ తక్కువ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి షఫలింగ్స్ జరిగినాయి. రాజధాని లేకపోవడం అనేది రాష్ట్రానికి ఒక పెద్ద లోటు కదా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఎవ్వరం కూడా ఆలోచించాల్సింది ఒకటే. ఈ రాష్ట్రము మామూలుగా 51లోనే మనం మొత్తం మద్రాసు నుంచి విడిపోకముందు, విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా రాజధాని. హైదరాబాదు మొత్తం ఈ విశాల ఆంధ్ర కావాలనే ఉద్దేశంతోనే ఈడ కర్నూలులో ఉండే వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా సాక్రిఫైస్ చేసి మొత్తం రాజధానిని వదిలిపెట్టేసి హైదరాబాదులో విలీనం కలిసిపోవడానికి ఒప్పుకొని మొత్తం ఆ రోజే ఏమేమి చేయాలనేది రైటింగ్లో శ్రీబాగ్ వడంబరిక ప్రకారం చేస్తారు. దాన్ని ఎవరు అమలు పరచకుండా ఈరోజు మాట్లాడే నాయకులు ఒక్కసారి త్యాగం చేసిన ప్రజలను గుర్తుపెట్టుకోకుండా మాట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు త్యాగం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశం ఒకటి. మనం అందరం కూడా హైదరాబాదు సాక్రిఫైస్ చేసాం, హైదరాబాదుకు కర్నూలు జిల్లా సాక్రిఫైస్ చేసింది. అట్లా దాన్ని మళ్ళా ఈరోజు వాళ్ళు బయటికి మనం అంత డెవలప్ అయిన తర్వాత బయటికి పోమంటే
రాజధాని లేని రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చినాం. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రేపొద్దున కూడా ఒక్కటే సాట ఉంటే ఇదే పరిస్థితి మళ్ళీ ఒక 30 సంవత్సరాల తర్వాత పునరావృతి అయిపోతే మళ్ళీ ఇప్పుడు రాయలసీమ కానీ ఆ లాస్ట్ తీర ప్రాంతాలు కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం దీనిల పరిస్థితి ఏమి? మళ్ళీ అప్పుడు మాకు వద్దంటే మాది మేము ఉంటాం, మీరు సపరేట్ రాష్ట్రం తీసుకుపోమంటే అప్పుడు పరిస్థితి ఏమి? అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. 3 క్యాపిటల్స్ పెట్టడానికి 3 ప్రాంతాలు ఈక్వల్గా అభివృద్ధి అయితే ఎవ్వరు కూడా డివైడ్ కాకుండా ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది తప్ప దీంట్లో ఒకరికి అన్యాయం చేయాలని కానీ ఇంకొకరికి ఏమనేది ఏం లేనండి. భవిష్యత్తులో ప్రత్యేక రాయలసీమ నినాదం మళ్ళీ ఊపందుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగే అవకాశం ఏదైనా ఉందని? ఏముంది, రాయలసీమలో ఏముండాయని ప్రత్యేక రాయలసీమ తీసుకుంటాం చెప్పు? దానివల్ల ఉపయోగం రాయలసీమకు ఒరిగేది ఏముంటుంది చెప్పండి? ఒకసారి ఉండే 4 జిల్లాలతో తీసుకొని ఏం చేయాలో ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు అప్పుడే అంతకుముందే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ఇవన్నీ ఉండేదాలను ఉంచకుండా చేయడం, బళ్ళారి పోగొట్టుకోవడం దురదృష్టం, వసిపేట పోగొట్టుకోవడం దురదృష్టం, మళ్ళీ మనం ఇక్కడ ఓసూరు పోగొట్టుకోవడం దురదృష్టం. ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా రాయలసీమకి ఏముంది చెప్పండి? ఏం లేదు. మొత్తం అంతా కూడా ఇంకా ఊరికి ఆలోచన చేయడం వేస్ట్ కూడా. అంటే రాయలసీమ ఉద్యమాన్ని మళ్ళీ కొంతమంది ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం. ఈ రాయలసీమ ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ విధంగా తయారు కావడానికి ఇటువంటి నాయకులు చేసిన పని దానికే. ఎవ్వరు కూడా వీళ్ళంతా అంతకుముందు సపరేటు రాయలసీమ కావాలి తిరిగిన వాళ్ళ అమ్మడి ఎవరు పోకపోవడంతోనే హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఎవరు ఈ రాష్ట్రం గురించి రాయలసీమ గురించి ఆలోచన చేసేది. ఇతర నాయకులు నోరు మూసుకొని రోడ్ల మీద తిరగకపోయినా కూడా ఈ పరిస్థితి లేదు. వాళ్ళు తిరిగి అనవసరంగా రాయలసీమలో ఎవరికి ఏం దీని మీద లేదని చెప్పి ఉద్దేశం చూపించడంతోనే పూర్తి మొత్తం రాయలసీమని నెగ్లెక్ట్ చేసి పారేసారు. రేపు ఎన్నికలో ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు? ప్రజలు నిలించాలి, మనం చెప్పేది. నేనే మంచి మెజార్టీతో గెలుస్తాననే పరిస్థితిలో ఉన్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది రాంభూపాల్ రెడ్డి గారి మనోగతం. చాలా కాన్ఫిడెంట్గా విజయాన్ని ఎప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. అయితే ఎంత శాతం మెజార్టీతో గెలుస్తాను అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నేనేముంది చేయడానికి దానికి. ఖచ్చితంగా ఈసారి పాణ్యంలో నేను చేయాలనుకున్నటువంటి మిగిలినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కానీ అనేక ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చెప్పారు. దాంట్లో వాటన్నిటిని తప్పకుండా నేను అమలు చేస్తాను అని చెప్పి కూడా ఆయన హామీ ఇస్తున్నారు. ఇది ఆయన యొక్క మనోగతం. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.